తెలంగాణ వచ్చి 10 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ బీసీలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదన్నారు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు. హైదరాబాద్ సోమాజిగూడలో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయం కార్యక్రమంలో పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు బీసీలకు న్యాయం చేయలేకపోయిందన్నారు. ప్రభుత్వ పోస్టుల్లో బహిజనులకు అవకాశం కల్పించాలన్నారు ప్రొఫెసర్ తిరుమలి. ఇప్పటికే చాలా వరకు వెలమ రెడ్డిలకే పోస్టులు ఇచ్చారన్నారు. అన్ని పార్టీలు బీసీల ఓటు బ్యాంకును మాత్రమే ఉపయోగించుకుంటున్నారన్నారు మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య. ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఒక సామాజిక వర్గమే ఆల్మోస్ట్ అన్ని పోస్టులను ఆక్యుపై చేసుకుంటారు. తెలంగాణలో 90% మంది బహుజనులున్నారు. అట్లాంటప్పుడు ఒక 4% జనాభా ఉన్న ఒక సామాజిక వర్గము మరి అన్ని పోస్టులు వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే మరి ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. సో మేమేమంటున్నామంటే తెలంగాణలో మీరు సామాజిక న్యాయం అనేటువంటి ప్రాతిపదిక మీద ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు, ప్రజల్లోకి వెళ్ళిండ్రు. కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు స్పెషల్ సప్లాన్ పెడతామన్నారు. కానీ మేము లెక్కలు తీస్తే గత 11 సంవత్సరాలుగా 18,50,000 కోట్లు ఖర్చు పెట్టింది. అందులో బీసీలకు బీసీ డిపార్ట్మెంట్ ద్వారా ఖర్చు పెట్టింది కేవలం 28,000 కోట్లు మాత్రమే. ఒకవైపు ఫైనాన్షియల్ గా అట్లా నిలదొక్కుతున్నారు, ఇంకోవైపు మాకు పాలనలో భాగం లేకుండా చేస్తున్నారు. ఎడ్యుకేషన్ లోకి వచ్చేస్తే కూడా మాకు పెద్ద అసలు బీసీ హాస్టల్స్ కు వాళ్ళ ఫీజులు కట్టగా పిల్లల్ని బయటకు నెట్టేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రజానీకానికి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ లేదు అనేటువంటిది రాజ్యాంగంలో ఇయ్యమని ఉంది అనేటువంటి విషయాలు చర్చకు అయినాయి. ప్రస్తుతానికి ప్రభుత్వానికి మేము ఏం అప్పీల్ చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లుని ఒప్పుకోలేదు కాబట్టి అంతవరకు మేము ఆగుతాం అని చెప్పేసి అనకూడదు. ఒక బాధ్యతని మీరు బాధ్యత ఒట్టిగా వాళ్ళు చేయలేదు మేము చేసినాం అనేటువంటి రాజకీయం కాదు. ఇక్కడ మీరు కమిట్ అయిపోవాలి. ఖచ్చితంగా తెలంగాణలో మార్పు రావాలి. మార్పు రావడానికి చైతన్యం బ్రహ్మాండంగా వచ్చింది. ఇప్పుడు కింద నుండి ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన చైతన్యం ఉంది. దాన్ని ఉపయోగించుకోండి. మీరు ఇక నుంచి వచ్చేటువంటి మీరు ఏ పోస్టులు చేసినా కూడా ఈ లెక్కల ప్రకారంగా పోస్టులన్నీ కూడా రాబోయే అన్ని కూడా ఒక బీసీలకే వస్తాయి, ఎస్సీలకే వస్తాయి. ఇక నుండి ఏ అపాయింట్ చేసినా కూడా ఖచ్చితంగా బీసీలని అపాయింట్ చేయాలి అని చెప్పేసి మేము ఉంటున్నాం. ఎస్సీలని అపాయింట్ చేయాలా, తక్కువ ఇంకెవరుంటే వాళ్ళకే చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మీ కోటా ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇక ఆఫ్ చేయాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నాం. మనకు బీజేపీ అనుకూలమైన భావజాలం ఉన్న పార్టీ కాదు ఆర్ఎస్ఎస్ బీజేపీ. ఇక్కడ బీఆర్ఎస్ కూడా వెలమదొరల పార్టీ. కాబట్టి ఇక్కడ సామాజిక న్యాయమని తెలంగాణ సాధించుకొని సామాజిక న్యాయానికి సామాజిక తెలంగాణ పోరాటం చేసినటువంటి యొక్క తెలంగాణ వీరులకే తెలంగాణ సాక్రిఫైస్ చేసినటువంటి ఎంతో మంది విలువ లేకుండా ఎక్కడ సర్దుబాటు లేకుండా ఈ తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళకి ప్రథమ అన్యాయం ఆ గవర్నమెంట్ చేయడం. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడే సోదరులు మిత్రులు చిరంజీవి గారు దాదాపు మనకు ఎన్ని టోటల్ గా ఒక 74 పోస్టులు ఉన్నాయి. కార్పొరేషన్లు కానీ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ 74లో 51 ఫార్వర్డ్ క్లాసులు ఉన్నాయి. అందులో 33 ఒక్క రెడ్డి వర్గానికే ఉంది. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానం యొక్క ఉద్దేశం ఏంటంటే 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలా, దాంతోపాటు రాజకీయాలు రిజర్వేషన్ ఇవ్వాలా. ఈ రిజర్వేషన్లని ఇమీడియట్లీ ఎఫెక్ట్ అయ్యేది ఎక్కడంటే విద్యా ఉద్యోగాలని న్యాయం ఎక్కువ జరుగుతుంది. రాజకీయాల కంటే విద్యా ఉద్యోగాలనే న్యాయం జరుగుతుంది. ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తే కంప్లీట్ కుటుంబం బాగుపడుతుంది. కానీ 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా విద్యా ఉద్యోగాలు అమలు చేయాలా. అది ఎప్పుడు అంటే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోయే 58,000 ఉద్యోగాలని బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి నోటిఫికేషన్లు ఇస్తే బాగుంటుందని మా యొక్క ఫోరం డిమాండ్ చేస్తూ ఉంది.